ప్రైజ్ లార్డ్. ఇవాళ ఒక పోస్ట్ చూశాను నేను. సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కుకుంటున్న పాస్టర్స్ అని చెప్పి ఒక హెడ్లైన్ వచ్చి న్యూస్ పేపర్ అందులో వేశాడు ఆర్టికల్ ఒకటి. సో నా తోటి సేవకులకు ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను, ఒక సేవకునిగా. ఇలాంటి మోసాల్లోకి ఎందుకు పడిపోతామంటే, దేవుని మీద కంటే డబ్బు మీద ఎక్కువ ఆధారపడినప్పుడు, దేవుడి కంటే డబ్బు ఎక్కువ కావాలనే ఆశ పుట్టినప్పుడు. గమనించాల్సినటువంటి విషయం, సేవకులుగా 2 మాటలు బైబిల్లో నుంచి మనం అసలు మర్చిపోకూడదు. మొట్టమొదటిది ఏంటంటే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. మనలో చాలామంది ఎట్లా ఉన్నారంటే, ఎవరేమిస్తారా అన్నట్టుగా చాలామంది సేవకుల యొక్క ప్రవర్తన కనబడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అది మనం మానుకోవాలి. దేవుని కొరకు నేనేం చేయాలా అని ఆలోచన చేసినప్పుడు, దేవుడి చిత్తంలో మన ఆలోచన ఉంటే ఖచ్చితంగా దేవుడే మనకి సహకారం ఇస్తాడు. ధన సమృద్ధిని ఏదో ఒక రూపంలో మనకు దయచేస్తాడు. రెండవ మాట, సేవకులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. సో దేవుడు మనల్ని సేవకు పిలుచుకున్నాడు. ఒకవేళ సేవకు దేవుడు పిలవకుండా మనం సేవకు వస్తే మాత్రం మనం ఖచ్చితంగా నష్టపోతాం. కానీ దేవుని పిలుపును పొందుకుని సేవకు వస్తే మాత్రం దేవుని మీద ఆధారపడండి. ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా దేవుడే మనం ముందుకు నడిపిస్తాడు. సో ఈ 2 మాటలు మర్చిపోవద్దు. ఒక సేవకుడిగా నాకెందుకో నాతోటి సేవకులకి ఈ మాట చెప్పాలనిపించింది. గాడ్ బ్లెస్ యూ.